హలో! హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. 'మృత్యుంజయ్' అంటే మన 'శ్రీ విష్ణు' గారి కొత్త యాంగిల్ మూవీ అనమాట. అంటే ఇందులో బిల్కుల్ అంటే అస్సలు లేని సెన్స్ ఏంటంటే కామెడీ సెన్స్ అనమాట. అసలు జోకే ఉండదు. అంటే తన ఫేస్‌లో కూడా ఎక్కడ కూడా కామెడీ అనే ట్రయాంగిల్ గాని, యాంగిల్ గాని లేదనమాట. బట్ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్నవి అంతే చిన్న చిన్న ఇట్లా సెటైర్స్ అంటాం కదా! అంతే తప్ప ఇంకెక్కడ కూడా కామెడీ యాంగిలే లేదు ఈ మూవీలో. నేను అలానే అనుకున్నాను. ఎన్నో డేస్ నుంచి సార్ దగ్గర నుంచి కామెడీ ఫిల్మ్ కాకుండా ఒక వెరైటీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ వస్తే బావుంటది. సార్ దగ్గర అలాంటి సినిమాలు మంచిగొస్తాయి. అంటే తనలో ఆహ్, ఏమంటారంటే ఎక్స్‌ప్రెషనల్ ఫేస్ అన్నమాట. సో, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు 'నీది నాది ఒకే కథ' అవ్వనివ్వండి, మన స్వాగ్ అవ్వనివ్వండి. అంటే స్వాగ్‌లో మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది మెయిన్ కంటెంట్ వచ్చేసి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఆ ఫేజ్ బావుంటదనమాట. సో, ఎన్నో డేస్ నుంచి నేను అనుకుంటున్నాను 'శ్రీ విష్ణు' గారు ఇలాంటి క్వాలిటీ మూవీ చాలా డేస్ అయింది తీసి అని చెప్పి అనుకున్నాను. బట్ ఇది వర్కౌట్ అయింది. నాకైతే నచ్చింది మూవీ. నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ పెద్ద పెద్ద గొప్ప పాయింట్ అయితే ఏం కాదు. బట్ లీడ్ ఏదైతే ఉంటదో ఆ పాయింట్ కొద్దిగా కొత్తది. అంటే లీడ్ ఇన్ ద సెన్స్ లీడ్‌ని లాక్కొచ్చే పాయింట్ ఏదైతే ఉంటదో కొత్తగా ఉంటదనమాట. అండ్ స్టోరీ లైన్ వచ్చినప్పటికి అంటే ప్రాక్టీసింగ్ ఆఫ్ మర్డర్స్ అంటారనమాట. నాకెందుకో కొత్తగా అనిపించింది. అంటే ప్రాక్టీస్ చేయడం ఏంటి? ఆ మెయిన్ మోటో ఎవరి కోసం అన్నది నాకింకా అర్థం కాలేదు. సినిమా అయితే చూసాను. నేనేమైనా తప్పుగా అనుంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. బట్ నాకు మెయిన్ థీమ్ అయితే నచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఆ థీమ్ ఎక్కడికెళ్ళింది? ఆ టార్గెట్ ఎవరి మీద? దేని మీద? అని చెప్పి నాకు అర్థం కాలా. సో, అక్కడ నేను క్లిక్ అయిపోయి సినిమా అంతా చూడడం జరిగింది. అండ్ సినిమా అంతా చూసాను. బట్ ఓకే. వాడు ఎందరినో చంపాడు. నువ్వు వాడిని చంపావు. బట్ ఆ వాడు ఎందరినో చంపాడన్న విషయం ఎవరి కోసం చంపుతున్నాడు? ఇప్పుడు ఎందరో ఎందుకు చంపాడు? అది నాకు అర్థం కాలే. అందుకోసం నేను కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యా. అంటే నీకు ప్రతి సినిమాలో అన్ని క్లారిటీ కావాలా? కొన్ని కొన్ని సినిమాలు ఇలా వస్తున్నాయిలే ఈ మధ్య అని చెప్పి వదిలేయమంటే ఓకే లైట్. అలా కాకుండా ఒక పాయింట్ ఉండి నాకు అర్థం కాలేదేమో పాయింట్ అని మిమ్మల్ని అడుగుతున్నాను నేనన్నమాట. మీరు ఒకవేళ చూస్తే నాకు అది కామెంట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదు అంటే లైట్ అబ్బా! ఇది కూడా వన్ టైమ్ వాచబులే. బట్ 'శ్రీ విష్ణు' గారి కోసం యాప్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బావుంటాయి అన్నట్టు నా ఫీల్ అన్నమాట. నా పర్సనల్ ఫీల్ ఇది. బట్ హీ వెల్ అన్నమాట. అంటే హీ యాక్టెడ్ వెల్. హ్మ్. నాకెక్కడ కూడా తను ఇంకా కొంచెం ఆఫ్‌కోర్స్ ఎంత చేసినా ఇంకొంచెం చేస్తాడులే అన్న ఫీల్ అయితే వస్తది. బట్ కొంచెం తన మీద ఇప్పుడు 'లవ్ టువర్డ్స్ ది' సినిమా అన్నట్టు 'లవ్ టువర్డ్స్ ది' శ్రీ విష్ణు వారి కోసం చూస్తే మీకెక్కడ తప్పనిపించదు. బట్ యాస్ ఎ మూవీ లవర్‌గా చూస్తే కొన్ని కొన్ని తప్పులు కనబడతాయి. నాకు అలా కూడా కనబడ్డాయి. ఇలా కూడా కనబడ్డాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇలా అన్నీ ఎంచుకుంటూ పోతే మరి ఇలాంటి సినిమాలు కూడా తీయడం మానేస్తాడు సారు. సో, లైట్. అంత మరీ తిట్టేంత సినిమా అయితే కాదు గానీ, మరీ పొగిడేంత సినిమా గూడా గాదు. జస్ట్ టైటిల్‌కి న్యాయం జేసినట్టు 'మృత్యుంజయ్' అని బెట్టాడు. బట్ ఏంటో నాకొకటి మిస్ అయిందనమాట. లాజిక్ లేని సినిమాలా తయారైపోయింది. ఏదో తీయాలని తీసినట్టు, వదలాలని వదిలినట్టు ఉంది గానీ, నువ్వు కరెక్ట్ కాన్సెప్ట్ పెట్టుకోలేదు అని అనిపించింది. నీ దగ్గర కాన్సెప్ట్ ఉంది. ద వే ఆఫ్ క్రియేటింగ్ కాన్సెప్టే నచ్చలా. ఓకే. ఇగ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమనుకోని తీశారో ఈళ్ళ పేర్లు గూడా తెలీవు నాకు. బట్ హీరోయిన్ ఉంది. అంతే ఉంది. హీరోయిన్‌కి పెద్ద సీన్స్ ఏం లేవు. అంటే ఐ మీన్ పెద్ద కెమిస్ట్రీ సీన్స్ అంటే ఇప్పుడు ఈ హీరోకి, హీరోయిన్ కన్నా ఏమి ఉండవు. జస్ట్ ట్రైలర్‌లో మీరు చూసిన సీన్సే ఈ సినిమాలో హీరోయిన్ ఉంటాయన్నమాట. అంత పెద్ద చెప్పుకోదగ్గ సీన్స్ అయితే కావు. బట్ కొన్ని కొన్ని ఉన్నాయి. ఆహ్, క్యారెక్టర్స్ రాసుకున్నారు బాగా. కాకపోతే ఇప్పుడేమంటారంటే కూర్పు అంటారు కదా! ఎడిటింగ్‌లో నాకంత పెద్ద మజా ఏం రాలా. ఎందుకంటే నువ్వు మంచి మంచి క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసుకున్నావు చూస్తే. విలన్ దగ్గర నుంచి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి విలన్‌కి హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పోలీస్‌లో కూడా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ రాశారు. 'చిన్నగారు' అని అప్పట్లో ఉండేవారు కదా! ఆ ఇంట్లో సినిమా తీశారు కదా! ఆయన అలా చాలా మంది మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ నాకు ఆ టేకింగ్ తీసుకెళ్ళే విధానం కొంచెం తేడా అనిపిచ్చింది. చంపే కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. చాలా నైస్ కాన్సెప్ట్. అండ్ అదే విధంగా హీరోకి, విలన్‌కి కొన్ని అంటే కాన్సెప్షనల్‌గా కొన్ని మేనరిజమ్స్ అనొచ్చు, లేకపోతే అలవాట్లు అనొచ్చు, లేకపోతే
థింకింగ్ సెన్సెస్ అనొచ్చు. అలాంటివి కొన్ని కలిపావు బావుండింది. అది ఒకటే కొంచెం వావ్ అనిపించింది. నెక్స్ట్ లైటింగ్ సినిమా అంతా నార్మల్‌గా ఎళ్తుంటది. కొంచెం విలన్‌కి కొంచెం హైప్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది. హైప్ ఇచ్చావు. బట్ ఎలాంటి హైప్ అంటే పాయింట్‌లెస్ హైప్స్ అన్నమాట. అక్కడ అవసరం లేదు. మరీ నువ్వు మౌంట్ ఎవరెస్ట్ అంత ఇచ్చినావు గాబట్టి కొద్దిగా తక్కువ ఇచ్చుంటే బావుండేది. ఏందో పెద్ద బిల్డింగుల పైకెళ్ళిపోయి సన్ డైరెక్ట్ డిష్ ఆయిల్ తెంపేసి అక్కడి నుంచి నువ్వు కింద ఎవడైతే లిఫ్ట్ నుంచి బయటకొస్తాడో వాడిని నువ్వు షూట్ చేసాడు ఏంటి గురిపెట్టేసి అన్నట్టు అనిపిస్తది. అప్పటికప్పుడు వర్షం పడిపోతూ ఉంటది. కొన్ని కొన్ని లాజిక్‌లెస్‌గా అనిపిస్తూ ఉంటాయి. లెట్స్ సీ ఇంకా లెట్స్ సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్టుగా అయితే ఒకసారి అన్ని వీడియోస్ చెక్ చేసి అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.